సంక్రాంతి బొమ్మల కొలువులు. అన్ని బొమ్మలు కూడా ఒక గ్రూప్ ఫోటోకి పోజ్ ఇస్తున్నట్లుగా ఒక లైన్లో నుంచున్నట్లుగా ఎంతో చక్కగా ఉన్నాయి కదా. ఒక్కొక్క బొమ్మలో ఎన్ని రంగులో ఎన్ని రకమైన హంగులో ఏ బొమ్మకి ఆ బొమ్మే సాటి అన్నట్లుగా కనపడుతూ ఉంటాయి ఈ బొమ్మల కొలువులో. కళాకారుల చేతుల్లోంచి జాలువారిన కళాఖండాలే అని చెప్పాలి. తయారు చేసిన ఈ బొమ్మలన్నిటినీ ఒక దగ్గరికి చేర్చడం అనేదే బొమ్మల కొలువు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అలా నిలిచిపోతూ ఉండేలా ఉండే బొమ్మల కొలువు ఆ చూపు తిప్పుకోలేనట్లుగా ఉంటుందన్నమాట. ఎప్పుడో చిన్నప్పటి రోజులన్నీ కూడా ఈ బొమ్మల కొలువులో గుర్తొస్తూ ఉంటాయి కదా. 10 మందితో కలిసి ఆరోగ్యంగా ఆనందంగా చేసుకునే వేడుకలే ఈ పండుగలు. ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క రకమైనటువంటి సందడి. పండుగలలో ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క రకమైనటువంటి సందడి ఉంటుంది కదా. దసరాకేమో బొమ్మలు పెట్టడం, సంక్రాంతికి గొబ్బిళ్ళు, దీపావళికి బాణాసంచా కాల్చడం, గొబ్బెమ్మలు పెట్టడం, బొమ్మల కొలువు పెట్టడం ఆడపిల్లలు ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు. అందులో కన్నె పిల్లలు ఎక్కువగా నిర్వహిస్తారు. ఈ రోజుల్లో అందరూ పెట్టుకుంటున్నారు ఈ బొమ్మల కొలువు పెట్టడం వలన లక్ష్మి మన ఇంట్లో స్థిర నివాసం ఉండటమే కాకుండా మన ఇంటి సిరి సంపదలు కూడా చక్కగా వర్ధిల్లుతాయి. అంతేకాదండి, మన వంశం కూడా అభివృద్ధి చెందుతుంది అని పురాణాల్లో చెప్తున్నారు. బొమ్మల కొలువు అనగానే మనకి 2 పండుగలు గుర్తొస్తాయి. ఒకటి దసరా, 2 సంక్రాంతి. రాష్ట్రాల్లో దసరాకి 9 రోజులు, సంక్రాంతికి 3 రోజులు ఇలా బొమ్మల కొలువుని ఏర్పాటు చేసుకుంటారు. ఈ ఆచారాన్ని బట్టి కొంతమంది దసరాకి, కొంతమంది సంక్రాంతికి అనేది పెడుతూ ఉంటారన్నమాట. ఎందుకు పెడతారు అనే డౌట్ అందరికీ వస్తుంది కదా. నిజానికి చెప్పాలి అంటే మన ముందు తరాల వాళ్ళకి మన సంస్కృతి సంప్రదాయాలని తెలియచెప్పటం కోసమేనండి ఈ బొమ్మల కొలువులు. దసరా 9 రోజులు నవరాత్రుల్లో దేవతలు కొలువై ఉంటారు. అలాంటి దేవతలను పూజించటం వలన మగవారు విజయం సాధించారు అని పురాణ గాథల్లో చెప్తున్నాయి. అందుకనే దసరా 9 రోజులు కూడా స్త్రీలు ఈ బొమ్మల కొలువు పెట్టి పూజిస్తూ ఉంటారు. తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. బొమ్మల కొలువు అంటే మన ఇంట్లో ఉన్న అందమైన బొమ్మలన్నిటినీ కలిపి ఒక చోట చేర్చి కూర్చటం అన్నమాట. అంటే దర్బారు లేదా సభ వంటిది. అంటే బొమ్మల కొలువు, బొమ్మలన్నిటినీ ఒక చోట అమర్చటం అని అర్థం అన్నమాట. ఇంట్లో పెద్దలందరూ కూడి బొమ్మలను ఇలా మెట్లుగా అమర్చి పెడతారన్నమాట. పిల్లలు వాటిపైన అందంగా బొమ్మలని ఇలా అలంకరిస్తూ ఉంటారు. చెక్కతో ఆ మెట్లని బల్లల్లాగా చేయించి పెట్టచ్చు. మనకి ఆ అలవాటు ఉన్నా లేకపోయినా సరే ఒక్క బల్ల పైన అయినా సరే పెట్టుకోవచ్చు అనమాట. కొంతమంది 3 మెట్లని, కొంతమంది 2 అని, కొంతమంది 1 అని కూడా పెట్టి ఉంటారు. మన ఇంట్లో ఉన్న బొమ్మలని బట్టి 1 ఉన్నా సరే పెట్టి దానిపైన ఉన్న బొమ్మలను పెట్టి హారతిస్తూ ఉంటారనమాట. ఈ బొమ్మల కొలువులో ఉన్న బొమ్మల సంఖ్య బేసి సంఖ్యలోనే ఎప్పుడు ఎక్కువగా పెడుతూ ఉంటారనమాట. 7, 5, 3 అలా మెట్లను పెడుతూ ఉంటారు ఈ బొమ్మల కొలువులో. గేమి రోజున చిన్న వినాయకుడిని ఇలా తమలపాకు మీద పెట్టి పసుపు ముద్దని పూజ చేసి అక్కడ నుంచి ఆ అన్ని స్టెప్స్ మీద బొమ్మలన్నిటినీ కూడా ఇలా అలంకరించేస్తారు. వినాయకుడి పూజ అయిపోయాక అప్పుడు బొమ్మలన్నీ పెట్టడం అనేది ప్రారంభిస్తామన్నమాట. ఇక ఆ ఇంటి ఆడపడుచుతో సీతారాముల్ని కానీ పార్వతీ పరమేశ్వరుని కానీ బొమ్మ పెట్టాక అప్పుడు మిగిలిన బొమ్మలన్నిటినీ కూడా సర్దుతారనమాట. ఇలా బొమ్మలన్నీ పెట్టేశాక ప్రతి ఏడాది ఒక కొత్త బొమ్మని కొనుక్కోవాలి. ఆ కొత్త బొమ్మని ఆ ఇంటి ఆడపిల్ల చేత ఆ తల్లి పట్టుకుని ఈ బొమ్మల కొలువులో పెట్టిస్తుందన్నమాట. బొమ్మల కొలువులో దేవుళ్ళ బొమ్మలతో పాటు ప్రత్యేకించి పెట్టే కొన్ని బొమ్మలు కూడా ఉంటాయన్నమాట. ఇందులో ఒకటి గ్రామాల్లో పంచాంగం చెప్పే బ్రాహ్మడు, పెద్ద ముత్తైదువ, హరి కొట్టు కోమటి అతని భార్య, తల్లి పిల్ల, ఆవు దూడ వంటి బొమ్మల్ని ప్రత్యేకంగా పెడతారు. ఇవే కాక పండ్ల బొమ్మలు, చెట్ల బొమ్మలు, ఇక అనేక రకాలైనటువంటి బొమ్మల్ని కూడా ఈ కొలువులో అమరుస్తారు.
కాలక్రమంలో దేశ నాయకుల బొమ్మలు, పురాతన కట్టడాలని కూడా బొమ్మల కొలువులో పెట్టేస్తున్నారు. క్రమంలోనే కొండపల్లి బొమ్మలు, లక్క బొమ్మలు కూడా ఎక్కువగా ప్రచారంలోకి వస్తున్నాయి. కొన్ని బొమ్మల్ని ఇంట్లో వారు కళాత్మకంగా పిల్లల చేత తయారు చేయించి అలాంటి బొమ్మలని కూడా ఈ బొమ్మల కొలువులో పెడుతున్నారు. అన్నీ కూడా పిల్లల్లో సృజనాత్మకతని పెంపొంచే విధంగానే ఉంటాయన్నమాట. కాకుండా మనం తయారు చేసిన బొమ్మలు, అల్లిన బొమ్మలు కూడా బొమ్మల కొలువులో పెట్టడం ఒక కళగా అయితే మారిపోయిందనమాట. ఈ బొమ్మల్ని చూస్తూ ఉంటే మన నిత్య జీవితంలో సమాజంలో ఉన్న పరిస్థితుల అవగాహన చక్కగా వచ్చేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇలా బొమ్మల కొలువును పెట్టి బంధుమిత్రులను, ముత్తైదువులను అందరూ పిలిచి చక్కగా పూజలు అవి చేసి వాళ్ళకి తాంబూలాలు అవి ఇస్తారనమాట. ఈ విధంగా దసరాకి కానీ సంక్రాంతికి కానీ మీరు కూడా మీ ఇంట బొమ్మల కొలువుని చక్కగా ఏర్పాటు చేసుకోండి. నేనైతే చాలా చక్కగా అరేంజ్ చేశాను. మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి ఈ బొమ్మల కొలువుని మీకు చూపించాలనుకుంటున్నాను. హ్యాపీ సంక్రాంతి! మా తెలుగు గార్డెన్ సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ సంక్రాంతి! ఈ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తా. బాయ్ బాయ్.